రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. డిసెంబర్ మాసం 17వ తేదీ నేటి దినముతో ఆగమన కాల 2వ భాగంలో ప్రవేశించి ఉన్నాం. నేటి నుండి దివ్య పఠనాలు, మరి ముఖ్యంగా సువిశేష పఠనమునందు క్రీస్తు జన్మము గురించి మనకు తెలియజేయబడుతుంది. యేసు క్రీస్తు వంశావళి పఠించడం ద్వారా నేటి సువిశేషములో క్రీస్తు జన్మానికి గల మూలాలు, ఎన్ని తరముల నుండి ఇశ్రాయేలు ప్రజలు ఎదురుచూశారో మనకు తెలియజేయబడుతుంది. 14 మరియు 14 తరాల ఫలితమే క్రీస్తు ప్రభువు. దావీదు వంశము నుండి మనకు ప్రసాదించబడిన లోక రక్షకుడు క్రీస్తు ప్రభువు. మత్తయి సువార్తలో యేసు వంశావళి గురించి మనం ధ్యానిస్తూ, దేవుడు ఎందుకు ఈ విధంగా మనకు యేసు క్రీస్తును లోక రక్షకునిగా ప్రసాదించాడు, ఏదో అద్భుతమైన అమోఘమైన రీతిలో తన కుమారుని లోకానికి పంపి ఉండవచ్చు కదా అనే ప్రశ్నలు తలెత్తవచ్చు. కానీ క్రీస్తు జన్మము యొక్క పరమరహస్యం ఏమిటనగా, దేవుడు తన దైవ స్వభావమును వీడి మానవ రూపములో జన్మమునెత్తి దివి భువికేగిన వేళ, దైవము ఈ లోకమునకు అరుదించిన వేళగా క్రీస్తు జన్మాన్ని, క్రీస్తు జన్మ మహోత్సవాన్ని మనం కొనియాడుతుంటాం. మరి ఈ 42 తరాల నుండి మనకు ప్రసాదించబడిన క్రీస్తు లోకరక్షకునిగా మనకు ఆవిర్భవించి మనలను కేవలం మానవ మాతృలుగా మాత్రమే మిగిలిపోకుండా మనందరి గమ్యాన్ని దేవుని వైపు మరల్చుటకు ఈ లోకంలో జన్మనెత్తాడు. మరి క్రిస్మస్ పండుగకు వేగవంతంగా సంసిద్ధులమవుతున్న ఈ వేళ మన జీవితాలను కేవలం ఇహలోక సంబంధమైన విషయములపై మాత్రమే కేంద్రీకరించకుండా పరలోక విషయములందు కేంద్రీకరించాలని, తద్వారా క్రీస్తును అనుసరించి మన జీవితాలను పరలోకమయం చేసుకోవాలని ప్రయాసపడతాం. అప్పుడే నిజమైన క్రీస్తు జయంతి. ఆమెన్.